నమస్తే, వెల్కమ్ టు గైడ్. తెలంగాణలో ఉద్యోగాల సందడి ప్రారంభమైంది. అయితే మారిన కొత్త సిలబస్తో కొంచెం అభ్యర్థులు అనేది కలవరపడుతున్నారు. దీనికి సంబంధించి అసలు ప్రిపరేషన్ ఎలా ఉండాలి, మెటీరియల్ ఏ విధంగా తయారు చేసుకోవాల్సి ఉంటుంది, అలాగే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించిన ఈ గ్రూప్ సిలబస్లో వచ్చిన మొత్తం చేంజెస్ గురించి వీటన్నిటి గురించి క్లియర్గా తెలుసుకుందాం. మరి వీటి గురించి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు కెరియర్ ఐఏఎస్ డైరెక్టర్ ఏఎం రెడ్డి గారు. వారిని అడిగి మిగిలిన డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, ఫస్ట్ కొంచెం బ్రీఫ్గా ఈ గ్రూప్ 1, 2, 3 గురించి, అంటే దీంట్లో వచ్చిన చేంజెస్ గురించి, సిలబస్ గురించి ఒకసారి చెప్తారా? అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ ఉద్యోగాలు, అంటే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలకు సంబంధించి ప్రధానంగా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, అలాగే కొన్ని టెక్నికల్ పోస్ట్స్, అంటే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ కానీ, అసిస్టెంట్ ఇంజనీర్స్ కానీ, అగ్రికల్చర్ ఆఫీసర్స్ కానీ, హార్టికల్చర్ ఆఫీసర్స్ కానీ, ఇలాంటి తర్వాత డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ కానీ, జూనియర్ లెక్చరర్స్ కానీ, ఈ మొత్తం ఈ పరీక్షలన్నిట్లలో కొన్ని మార్పులు తీసుకొచ్చారండి. ప్రధానంగా అంటే రాష్ట్రంలో ఎక్కువ మంది క్యాండిడేట్స్ రాసేటువంటి పరీక్షలు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3. తర్వాత గ్రూప్ 4 అంటే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ కాబట్టి దానికి కూడా 10 లక్షల మంది దాకా రాస్తారు. సో ప్రధానంగా ఇందులో తీసుకొచ్చినటువంటి మార్పులు ఏంటంటే తెలంగాణ చరిత్ర, తెలంగాణ సంస్కృతి, తెలంగాణ వారసత్వం, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమాలు, రాష్ట్ర ఆవిర్భావం, ఆ తర్వాత ఏర్పడిన ప్రభుత్వం తెలంగాణ, అంటే కొత్తగా ఏర్పడిన తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధి కోసం, అంటే అన్ని వర్గాల వారి అభివృద్ధి కోసం రూపొందించిన పాలసీస్, విధానాలు, వాటి మీద ఎక్కువగా ప్రశ్నలు ఉంటాయి. ఓకే. సో గ్రూప్ 2 గురించి మాట్లాడినట్లయితే ఇందులో సిలబస్ మీరు చెప్పినట్లుగా ఇప్పుడు తెలంగాణకి సంబంధించి ఆవిర్భావము, వీటన్నిటి మీద ఎంత ఫోకస్ చేయాల్సి ఉంటుంది? అంటే చూడండి, గ్రూప్ 2కి వచ్చేసరికి ఫోకస్ అంతా తెలంగాణ ఉద్యమం, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనే అంశం మీద ప్రత్యేకించి ఒక పేపర్ని ఇంట్రడ్యూస్ చేశాం. అంటే అది 4th పేపర్, అండ్ దట్ ఈస్ ఫర్ 150 మార్క్స్. అంతేకాకుండా గతంలో మాదిరిగా, గతంలో మనం ఏమనేవాళ్ళం అంటే ఆంధ్రుల చరిత్ర, అంటే ఆంధ్రుల చరిత్ర అంటే తెలుగువారి చరిత్ర. కాబట్టి అప్పుడు తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన చరిత్ర, ఇప్పుడున్నటువంటి ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు సంబంధించిన చరిత్ర కూడా ఉండేది. ఇప్పుడు దాన్ని, అంటే ప్రాచీన తెలంగాణ చరిత్ర అన్నప్పుడు, అంటే మనం గత సిలబస్లో కూడా అంటే ఆంధ్రుల చరిత్రలో కూడా మనం శాతవాహనులు చదివేవాళ్ళం, ఇక్ష్వాకులు చదివేవాళ్ళం, విష్ణుకుండులను చదివేవాళ్ళం, కాకతీయులను చదివేవాళ్ళం, బహమనీలను చదివేవాళ్ళం. అది ఇప్పుడు కూడా అలాగే ఉంది. అయితే ఏదైతే కొన్ని అంటే డైనాసిటీస్, కొన్ని డైనాసిటీస్ అంటే కొన్ని ఆ ప్రాంతంలో, ఇప్పుడున్నటువంటి ఆ ప్రాంతంలో ఉండేటువంటి ఆ డైనాసిటీస్కి సంబంధించినటువంటి అంశాలు, మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఈస్టర్న్ చాళుక్యాస్ అంటాం, తూర్పు చాళుక్యులు. ఇప్పుడు అది తెలంగాణ సిలబస్లో లేదు. ఎందుకనంటే అది తెలంగాణ ప్రాంతానికి కాదు. అదే శాతవాహనులు ఉన్నారనుకోండి, తెలంగాణ ప్రాంతంలో ఉన్నారు శాతవాహనులు, ఆంధ్ర ప్రాంతంలో ఉన్నారు, అలాగే వాళ్ళు మరాఠాలు కూడా ఉన్నారు. అయితే వారిని మొత్తం పూర్తిగా చదవాల్సిందే. అంటే ఫ్రమ్ ఆరిజిన్, అంటే శాతవాహనుల పుట్టు పూర్వోత్తరాల దగ్గర నుంచి ఆ రాజ్యం చివరి వరకు మనం చదవాల్సిందే. సో అందులో భాగంగానే మొత్తం శాతవాహనులను చదువుతాం, అందులో భాగంగానే ఇక్ష్వాకులను చదువుతాం. కాబట్టి ప్రాచీన తెలంగాణ చరిత్రకు సంబంధించి కానీ, మధ్యయుగ తెలంగాణ చరిత్రకు కానివ్వండి, పెద్దగా మార్పులు ఏం లేవండి. అంటే క్యాండిడేట్స్ ఎవరైతే పాత సిలబస్ ప్రకారం అంటే ఆంధ్ర అప్పుడు మనం ఆంధ్రుల చరిత్ర, ఆంధ్రులు అంటే తెలుగువారి చరిత్ర చదివాము, వాటిల్లో వాళ్ళు ఎక్కువ చదివారు, అందులో కొన్ని డైనాసిటీస్ పోతాయి అంతే. ఇక దాంట్లో వాళ్ళు చదవంది ఏముంది అని అంటే ఈ తెలంగాణ ఉద్యమం చదవాలి. అయితే పాత సిలబస్లో కూడా మనం ఆసఫ్జాహి రాజవంశం గురించి సిలబస్లో ఉంది, ఇప్పుడు కూడా ఉంది అదే. కాకపోతే ఇప్పుడు దానికి ఫోకస్ ఎక్కువైంది, అప్పుడు ఫోకస్ లేదు. ఇప్పుడు ఫోకస్ అంతా కూడా పాత సిలబస్కి, కొత్త సిలబస్కి, తెలంగాణ చరిత్రకు సంబంధించినంత వరకు తెలంగాణ ఉద్యమం, అంటే 1948 నుంచి
రాష్ట్ర ఆవిర్భావం వరకు, రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత కొత్త ప్రభుత్వ విధానాల వరకు ప్రశ్నలు ఉంటాయండి. దట్ ఈస్ ద ఫోకస్. ఓకే. సో మరి పాత పద్ధతిలో గ్రూప్స్కి ప్రిపేర్ అయిపోయిన అభ్యర్థులు ఎప్పటి నుంచో ప్రిపేర్ అవుతూ ఉంటారు, వాళ్ళందరూ ప్రిపేర్ అయిపోయి ఉంటారు. దానికి సంబంధించి ఇప్పుడు ఎలాంటి మార్పులు మెయిన్గా చేసుకోవాలి? మీరు చెప్పినట్లుగా కొన్ని సంబంధం లేని ఇష్యూస్ని మనం పూర్తిగా ఎలిమినేట్ చేయొచ్చు. అయితే ఇక్కడ ఒకటి ఉందండి, చదివింది ఎప్పుడు అంటే వేస్ట్ కాదు, నష్టం కాదు. ఎందుకనంటే ఇప్పుడు మనం మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. తెలంగాణ చరిత్రలో, తెలంగాణ అంటే ఎక్స్క్లూజివ్గా తెలంగాణ చరిత్ర, సంస్కృతి, వారసత్వం అని ఒక టాపిక్ ఏదైతే పెట్టామో అందులో విజయనగరం గురించి లేదండి. అయితే సిలబస్ ఫ్రేమ్ చేసేటప్పుడు ఈ కొత్త సిలబస్ ప్రకారం కూడా విజయనగరం తీసుకెళ్ళి ఇండియన్ హిస్టరీలో పెట్టేసాం. కాబట్టి అక్కడ ఏం నష్టం జరగలేదు. అంటే మామూలుగా పాత సిలబస్లో విజయనగర రాజుల గురించి చాలా డీటెయిల్డ్గా చదివారు స్టూడెంట్స్. ఇప్పుడు అంటే ఈ సిలబస్ రాకముందు స్టూడెంట్స్ అంతా ఏమనుకున్నారు, విజయనగరం ఈసారి తెలంగాణ సిలబస్లో ఉండదు అని అనుకున్నారు. కానీ ఆ విజయనగర చరిత్రను తీసుకెళ్ళి ఇండియన్ హిస్టరీలో పెట్టేసాం. ఎందుకు అనంటే విజయనగర చరిత్ర అనేది పార్ట్ ఆఫ్, ఇప్పుడు తెలంగాణ చరిత్ర అయినా ఆంధ్ర చరిత్ర అయినా ఆన్ ది హోల్ పార్ట్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ, అంతే కదండి, భారతదేశ చరిత్రలో భాగమే. కాబట్టి రేపు ఈవెన్ ఈస్టర్న్ చాళుక్యాస్ చదివినా అది మనకు స్పెసిఫిక్గా సిలబస్లో లేకపోయినా యాజ్ ఏ పార్ట్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ ఏ క్వశ్చన్ మే బి ఆస్క్డ్ ఈవెన్ ఫ్రమ్ దాట్. కాబట్టి చదివింది ఏమీ నష్టం కాదు. కాకపోతే ఇప్పుడు కొత్తగా ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు దాని మీద కాస్త ఫోకస్ తగ్గించాలి, ఎందుకంటే అది సిలబస్లో లేదు. ఒకవేళ బై ఛాన్స్ ఎనీ క్వశ్చన్ అంటే యాజ్ ఏ పార్ట్ ఆఫ్, ఇప్పుడు మీకు ఇందాక చెప్పినట్టుగానే విజయనగర చరిత్ర గురించి ఈసారి ఇండియన్ హిస్టరీలో లోతుగా చదవాల్సి వస్తుంది, తెలంగాణ చరిత్రలో అవసరం లేదు. అయితే ఎక్కడైనా సరే క్వశ్చన్ వచ్చిందనుకోండి, మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు విజయనగర చరిత్ర అనేది తెలంగాణ చరిత్రలో లేకపోయినా అంటే ఈ గోల్కొండ రాజ్యం, విజయనగర రాజ్యం సమకాలీనం. సమకాలం అంటే కాంటెంపరీస్ అనమాట. కాబట్టి వారి మధ్య సంబంధాల గురించి అయినా సరే ఒక క్వశ్చన్ రావచ్చు. అనంటే ఇప్పుడు విజయనగర రాజ్యం అంటే ఆ చివరి యుద్ధం ఏంటి అనంటే బ్యాటిల్ ఆఫ్ తాలికోట, రాకాస తంగడి అని 2 మాటలు చెప్తారు అక్కడ. కాబట్టి ఆ రాకాస తంగడి యుద్ధం జరిగినప్పుడు అంతకు ముందున్నటువంటి బహుమని రాజులందరూ ఏకమై విజయనగరం మీద దాడి చేస్తారండి. కాబట్టి ఆ విధంగా కూడా ఇండియన్ హిస్టరీలో భాగంగా కూడా ప్రశ్న రావచ్చు. ఎందుకు అంటే ద రిలేషన్షిప్ బిట్వీన్ ద గోల్కొండ రూలర్స్ అండ్ ద విజయనగర్ రూలర్స్ అన్న దగ్గర ఒక క్వశ్చన్ రావచ్చు. అంటే చాలా డీటెయిల్గా స్టూడెంట్స్ ఒక మంచి అవగాహనతో చదవాల్సి ఉంటుంది. ఓకే ఓకే. మరి గ్రూప్ 3లో సిలబస్ అలాగే ఈ సెలెక్షన్ విధానము క్లియర్గా ఈ డీటెయిల్స్ అన్ని చెప్తారా? గ్రూప్ 3 అంటారు. గ్రూప్ 3 అంటే ఏం లేదండి, యాక్చువల్లీ టెక్నికల్గా అక్కడ మనకు డిఫరెన్స్ ఏంటంటే గ్రూప్ 1కి గ్రూప్ 2కి గ్రూప్ 3కి ఒకటే పేపర్ తేడా అండి. గ్రూప్ 2 అయితే ఇంటర్వ్యూ ఉంటుంది, గ్రూప్ 3కి అయితే ఇంటర్వ్యూ బదులుగా కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్ అని పెడతారు, స్కిల్ టెస్ట్ అంటాం దాన్ని. ఆ స్కిల్ టెస్ట్ ఈజ్ ఓన్లీ ఏ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్. అంటే మామూలుగా గతంలో స్టెనోగ్రాఫర్స్కి ఈ స్టెనోగ్రఫీ టెస్ట్ అని, టైపింగ్ టెస్ట్ అని పెట్టేవాళ్ళు. అంటే దట్ ఈజ్ ఓన్లీ ఏ క్వాలిఫైయింగ్ టెస్ట్. ఇప్పటికి కూడా సెంట్రల్ గవర్నమెంట్లో కూడా ఈ క్లరికల్ లెవెల్ ఎగ్జామినేషన్, కంప్యూటర్ ఆపరేటర్ ఎగ్జామినేషన్లో ఆ టెస్ట్ ఉంది. అంటే మొత్తం కంప్యూటర్స్ అయిపోయింది కాబట్టి వాళ్ళు హెడ్ ఆఫీసెస్లో ఉండి క్లరికల్ వర్క్ చేస్తారు కాబట్టి ఇప్పుడు పేపర్ వర్క్ లేదు కాబట్టి అంతా కంప్యూటర్ ఆపరేషన్సే కాబట్టి వాళ్ళకి కంప్యూటర్ స్కిల్స్ అవసరం అని చెప్పేసి దట్ ఈజ్ ఓన్లీ ఏ క్వాలిఫైయింగ్ టెస్ట్. అంటే ద మార్క్స్ సెక్యూర్డ్ బై ది క్యాండిడేట్ ఇన్ ది కంప్యూటర్ స్కిల్ టెస్ట్ విల్ నాట్ బి కౌంటెడ్ ఫర్ ద మెరిట్. ఓకే. మరి ఎకానమీకి సంబంధించి చాలామంది విద్యార్థులు ఫస్ట్ అక్కడ ఎక్కువ భయపడుతూ ఉంటారు. ఇప్పుడు తెలంగాణలో దీనికి సంబంధించి బుక్స్ కూడా అవైలబుల్ లేనట్టు. ఇక్కడ ఒకటండి, ఒక మాటలో చెప్పాలి అని అంటే గతంలో గ్రూప్ 2 అంటే ఆ గతంలో గ్రూప్ 2నే ఇప్పుడు గ్రూప్ 2, గ్రూప్ 3 రెండుగా మారిపోయాయి. కాబట్టి ఇప్పుడు గ్రూప్ 2 అయినా గ్రూప్ 3 అయినా ఆ ఎకానమీ పేపర్ ఈజ్ కామన్. గ్రూప్ 2లో అదే ఉంటుంది, గ్రూప్ 3లో కూడా అదే ఉంటుంది. అయితే గతంలో 150 మార్క్స్ ఈ పేపర్కి ఉండేది, ఇప్పుడు కూడా అలాగే 150 మార్క్సే ఉంటాయి. అయితే కొంత ఫోకస్ మారింది. అంటే దాని థర్డ్ పేపర్ అంటామండి, పేపర్ 3లో
3 సెక్షన్స్ పెట్టాడు. గతంలో 2 సెక్షన్సే ఉండేవి. ఫస్ట్ సెక్షన్ అంతా ఇండియన్ ఎకానమీకి సంబంధించింది, సెకండ్ సెక్షన్ అంతా ఆంధ్రప్రదేశ్, అప్పుడు ఉమ్మడి రాష్ట్రం కదా, ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది. ఇప్పుడు ఏం చేసాం, మళ్ళీ అవే దాన్ని సెక్షన్ 1, 2, 3 అని 3గా విభజించాం. విభజించి సెక్షన్ 1లో చాలా సింప్లిఫై చేసేసాం. అంటే సిలబస్ చాలా తగ్గిపోయింది. అంటే నిజానికి ఎంత తగ్గిపోయింది అని అంటే దాదాపు ఒక 70% సిలబస్ తగ్గిపోయింది. ఎందుకు అంటే గతంలో సెక్షన్ 1లో చాలా విషయాలు ఇచ్చేవాళ్ళం, దాన్ని ఇప్పుడు చాలా సింప్లిఫై చేసేసి సెక్షన్ 1 50 మార్క్స్ పెట్టేసాం. సెక్షన్ 2 గతంలో ఏపీ ఎకానమీ అన్నదానికి మనం 75 మార్క్స్ ఇచ్చేవాళ్ళం. అదే సిలబస్ ఆల్మోస్ట్ అదే విధంగా ఇప్పుడు 50 మార్క్స్కి తెలంగాణ ఎకానమీకి ఉంది. ఈ తెలంగాణ ఎకానమీ చదివేటప్పుడు కూడా అందులో స్పెసిఫిక్ ఒక మాట చెప్పాడు, ఏమని 1956 నుంచి 2014 మధ్యకాలంలో అంటే ఉమ్మడి రాష్ట్రంలో కూడా తెలంగాణ ఎకానమీ చదవమంటున్నాడు. లేదు అని అన్నాం అనుకోండి, తెలంగాణ ఎకానమీ అంటే వీ హ్యావ్ టు స్టార్ట్ ఫ్రమ్ 2014, అంటే 1 ఇయర్లో ఏం చదువుతాం, ఏం సిలబస్ ఉంటుంది. కాబట్టి గతంలో మాదిరిగానే ఇప్పుడు 1956 నుంచి 2014 వరకు జరిగినటువంటి ఉమ్మడి రాష్ట్రంలో జరిగినటువంటి ఆర్థికాభివృద్ధి దాని మీద ఫోకస్ చేస్తూ అప్పుడు ఒక్కొక్క పంచవర్ష ప్రణాళికలో తెలంగాణలో ఏం జరిగింది అంటే ఆంధ్ర ప్రాంతంలో ఏదైనా ప్రాజెక్ట్స్ ఉన్నాయనుకోండి, అటువైపు కాకుండా ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో ఒక్కొక్క పంచవర్ష ప్రణాళికలో ఏ రంగాల అభివృద్ధి ఏ విధంగా జరిగింది అనే దాని మీద ఫోకస్. ఏవైనా సరే డిప్రైవేషన్స్ అని అంటే ఉమ్మడి రాష్ట్రంలో ఆయా రంగాలలో అంటే కంపారిజన్లో అంటే ఆంధ్ర ప్రాంతానికి తెలంగాణ ప్రాంతానికి అంటే ఆర్థిక వనరుల పంపిణీలో కానివ్వండి, ప్రాజెక్టుల నిర్మాణంలో కానివ్వండి, ఏమైనా తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరిగిందా అనే యాంగిల్లో చదవమని చెప్తున్నాను. ఓకే సార్, మరి నెక్స్ట్ ఈ గ్రూప్ 2, 3లో ఈ తెలంగాణ అంశాల ప్రాధాన్యము ముఖ్యంగా ఇండియన్ హిస్టరీలో అలాగే పాలిటీలో ఏ విధంగా ఉంటుంది అనేది తెలుసుకుందాం. అందుకంటే ముందు చిన్న విరామం తీసుకుందాము. గైడ్ కార్యక్రమంలో ఇప్పుడు స్మాల్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు గైడ్. ఓకే సార్, ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నాము గ్రూప్ 2, 3లో ఈ తెలంగాణ అంశాలకు సంబంధించిన ప్రాధాన్యం అంటే ముఖ్యంగా ఈ ఇండియన్ హిస్టరీ ఉంటుంది, పాలిటీలో ఉంటుంది, వీటన్నిటిలో కూడా సబ్జెక్ట్ వెయిటేజ్ వీటన్నిటి గురించి ఎలా కేర్ తీసుకుంటున్నారు? అంటే చూడండి, ఇప్పుడు గ్రూప్ 2 తీసుకుంటే గ్రూప్ 2లో 4 పేపర్స్ ఉన్నాయి, మనం అప్పటి నుంచి చెప్పుకుంటున్నాం కదా. అలాగే గ్రూప్ 3లో 3 పేపర్స్ ఉంటాయి. అయితే ఇక్కడ మనం టైం మేనేజ్మెంట్కి వచ్చేసరికి ఎందుకంటే అల్టిమేట్గా మనకు ఏ పేపర్లో ఎక్కువ మార్కులు వచ్చాయి ఆ పేపర్లో ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి సెలెక్షన్ ఇస్తాననేది ఏం లేదు. ఓవరాల్గా గ్రూప్ 2 రాసే వాళ్ళకి 600 రిటర్న్ టెస్ట్ ప్లస్ 75 మార్క్స్ ఇంటర్వ్యూ కలిపి ఫైనల్ మెరిట్ తయారు చేస్తాం. అలాగే గ్రూప్ 3 రాసే వాళ్ళకి 450 మార్క్స్, ఎందుకు స్కిల్ టెస్ట్ ఈజ్ ఓన్లీ క్వాలిఫైయింగ్ మార్క్స్ కాబట్టి అది పక్కకు పెట్టేస్తే ఆ 450 మార్క్స్లో హైయెస్ట్ మార్క్స్ అన్నప్పుడు ఇక్కడ పేపర్ 1 తీసుకుంటే అంటే అన్నీ కూడా జనరల్ స్టడీసే అనాలి నిజానికి. అయితే క్యాండిడేట్స్ కొంతమందికి ఒక అపోహ ఏంటనంటే పేపర్ 1 ఒకటే జనరల్ స్టడీస్, పేపర్ 2 కాన్స్టిట్యూషన్ అండ్ తెలంగాణ హిస్టరీ, పేపర్ 3 ఇండియన్ ఎకానమీ అండ్ తెలంగాణ ఎకానమీ, పేపర్ 4 తెలంగాణ మూవ్మెంట్ అండ్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ అని అనుకుంటున్నారు. బట్ అన్ని పేపర్స్ని మనం జనరల్ స్టడీస్ కానీ పరిగణించాలి. ఎందుకు అనంటే జనరల్ స్టడీస్ అని అంటే దే ఆర్ కామన్ అండ్ కంపల్సరీ టు ఆల్ ది క్యాండిడేట్స్ అండ్ క్యాండిడేట్స్ హ్యావ్ నో చాయిస్. అంటే ఇఫ్ దే వాంట్ టు రైట్ గ్రూప్ 2 ఎగ్జామినేషన్ మీన్స్ దే హ్యావ్ టు రైట్ ఆల్ ద 4 పేపర్స్. కాబట్టి అక్కడ ఛాయిస్ ఏం లేదు. కాబట్టి ఓవరాల్గా తీసుకుంటే ఈ పేపర్ 1లో సిలబస్ ఎక్కువగా ఉంటుందండి, అంటే సబ్జెక్ట్స్ ఎక్కువగా ఉన్నాయి. తర్వాత ఆ సబ్జెక్ట్స్ కూడా అంటే అందులో ఉన్న సబ్జెక్ట్స్ అన్నీ కూడా ద స్కోప్ అన్లిమిటెడ్గా ఉంటుంది. అన్నప్పుడు ఏమవుతుంది, మార్క్స్ తక్కువ, సిలబస్ ఎక్కువ, కష్టం కూడా ఎక్కువే. అలాంటప్పుడు వాటిని చదువుతూ సైమల్టేనియస్గా ఎక్కడైతే సిలబస్ లిమిటెడ్గా ఉండి సిలబస్ స్కోప్ పరిమితంగా ఉంది, స్కోప్ అంటే
అందులో నుంచే వాడు ఇచ్చిన దాంట్లో నుంచే మనం చదివిన దాంట్లో నుంచే ప్రశ్నలు వస్తాయి, అంతకు మించి పోడు అనుకున్న సబ్జెక్టుల మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. ఓకే, మీకు ఫస్ట్ చెప్పాను మీకు ఇంతకుముందే ఏమని, సైన్స్ ఈజ్ అన్లిమిటెడ్, వరల్డ్ జాగ్రఫీ ఈజ్ అన్లిమిటెడ్, అలాంటి వాటికి అలాగే కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్, ఇంటర్నేషనల్ అండ్ రీజనల్ ఇంపార్టెన్స్ అనేది కూడా అన్లిమిటెడ్. కాబట్టి వాటిని కొంతవరకు చదవాలి, అంతేగాని దాంట్లో ప్రతి అంశాన్ని నేను ఐ వాంట్ టు ఆన్సర్ ఎవ్రీ క్వశ్చన్ ఫ్రమ్ కరెంట్ ఈవెంట్స్ ఆర్ ఐ వాంట్ టు ఆన్సర్ ఎవ్రీ క్వశ్చన్ ఫ్రమ్ సైన్స్ ఆర్ జాగ్రఫీ అని అంటే అది కష్టమైపోతుంది. అలా కాకుండా ఐ వాంట్ టు ఆన్సర్ ఆల్ ది 150 క్వశ్చన్స్ ఫ్రమ్ పేపర్ 4 అన్నాం అనుకోండి, అది ఖచ్చితంగా అంటే యూ కెన్ స్కోర్ 150, మనం 150 మార్క్స్ సాధించవచ్చు. కాబట్టి అంటే క్యాండిడేట్స్కి అది ఐడియా రావాలి, ఆ అవగాహనతో మనం ప్రిపేర్ అవుతే మనకు అంటే అల్టిమేట్ ఏమిటంటే ఓవరాల్గా వీ కెన్ స్కోర్ మోర్ మార్క్స్. కానీ ఇక్కడ 150 మార్క్స్ ఒక తెలంగాణ మూమెంట్ అండ్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ ప్రాసెస్ ఆఫ్ అన్నీ చేస్తే అది ఖచ్చితంగా ఇంకొకటి ఏం చేశారంటే సర్వీస్ కమిషన్ వాళ్ళు వీటికేమో మనకు డీటెయిల్డ్ సిలబస్ ఉండదు, వరల్డ్ జాగ్రఫీలు ఏం చదువుకొని రావాలి, అలాగే జనరల్ సైన్స్లో ఏమేం చదవాలి అంటే టాపిక్ వైజ్ సిలబస్ బ్రేకప్ ఈజ్ నాట్ గివెన్, బట్ ఇన్ పేపర్ 4 టాపిక్ వైజ్ బ్రేకప్ ఈజ్ గివెన్. కాబట్టి ప్రతి టాపిక్ ఇచ్చాడు, ఆ టాపిక్ చదువుకుంటే మనం మొత్తం చదువుకున్నట్టుగానే ఉంటుంది. సో ఆ దృష్టితోటి చదవాలండి. చదివితే ఖచ్చితంగా స్టూడెంటు మనం ఏం చదువుకున్నాం అందులో నుంచి ప్రశ్నలు వచ్చేస్తాయి. కాకపోతే స్టూడెంట్స్కి అంటే ఆ విజన్ ఉండాలి, అంటే ఆ దూరదృష్టి అంటాం కదా, ఆ విజన్ తోటి మనం చదవగలిగితే అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్కి అదేనండి. చాలామంది ఏం చేస్తారు, ఏదో ఎవరో చెప్పారనో ఏదో తోసింది లేదా మార్కెట్లో ఉన్న గైడ్లు ఏవో పట్టుకొని చదువుతారు. అలా చదవకూడదండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఖచ్చితమైన అంటే ఖచ్చితత్వం ఉండాలి. ఏమిటి అని అంటే వాట్ టు స్టడీ. వన్స్ యూ డిసైడ్ అండ్ ఇఫ్ యూ నో వాట్ టు స్టడీ దెన్ హౌ టు స్టడీ, ఎలా చదవాలి, ఈ రెండు దృష్టిలో పెట్టుకొని చదివితే ఎంత సిలబస్ ఉన్నా కూడా ఇట్ ఈస్ నాట్ ఏ డిఫికల్ట్ థింగ్. ఓకే, సో హౌ కెన్ వి నో? ఇప్పుడు చాలామంది విద్యార్థులందరూ ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే ఖచ్చితంగా కోచింగ్ తీసుకోవాలేమో, ఖచ్చితంగా కోచింగ్ తీసుకుంటేనే మనకి సక్సెస్ అవుతామేమో అని అనుకుంటుంటారు. కొంతమంది సొంతంగా కూడా ప్రిపేర్ అవుతారు. అసలు ఇప్పుడున్న పొజిషన్ ప్రకారం సొంతంగా ప్రిపేర్ అయ్యి సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ ఉందా? అంటే వన్ థింగ్ అండి, ఇప్పుడు కోచింగ్ అండ్ గైడెన్స్ ఆర్ 2 డిఫరెంట్ కాన్సెప్ట్స్. ఇప్పుడు గైడెన్స్ అని అంటే తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటారు, ఈ పరీక్షల మీద అనుభవం ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళు కోచింగ్ ఇవ్వరు. కానీ మనం వెళ్ళి అప్రోచ్ అవుతే, సార్ ఇలా గ్రూప్ 2 రాద్దాం అనుకుంటున్నాను, సో ఇన్ని పేపర్స్ ఉన్నాయి అండ్ దిస్ ఈజ్ ద సిలబస్ ప్రిస్క్రైబ్డ్ ఇన్ ఈచ్ పేపర్, ఒక్కొక్క పేపర్లో ఇది ఇచ్చారు, వీటికి మేము ఏం చదువుకోవాలి అంటే అనుభవజ్ఞుల దగ్గరికి వెళ్తే. కోచింగ్ లేకపోయినా సరే ఇగో ఇందులో నుంచి ఇది చదువుకోవా, ఇది చదువుకోవా, ఇది చదువుకో, ఇవి సబ్జెక్ట్ మీద ఒక అవగాహన వచ్చిన తర్వాత ఇగో ఈ ప్రీవియస్ పేపర్స్ ఇచ్చారు అవి చదువు, వాటికి నువ్వు ఆన్సర్ చేయగలుగుతున్నావా లేదా, దాన్ని సమీక్షించుకొని మళ్ళీ ఒకసారి చదువు అని ఒక ఎక్స్పర్ట్ గైడెన్స్ తీసుకొని సొంతంగా చదువుకోవచ్చండి. కానీ సబ్జెక్ట్స్ కొత్తగా ఉన్నాయి. ఇప్పుడు సపోజ్ ఆ సబ్జెక్ట్స్ అన్నీ నేను డిగ్రీలో చదివి ఉంటే లేదా పీజీలో చదివి ఉంటే సరే నేను చదువుకోవచ్చు. ఇప్పుడు వచ్చే స్టూడెంట్స్లో 80% ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ వస్తున్నారు. కాబట్టి ఆ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఈ సబ్జెక్ట్స్ అన్నీ ఎకానమీ అంటాం, ఇండియన్ ఎకానమీ అంటాం, తెలంగాణ ఎకానమీ అంటాం, సోషల్ స్ట్రక్చర్ అంటాం, ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటాం, వీటి మీద వాళ్ళకి అవగాహన లేదు. తర్వాత ఆ సబ్జెక్టును ఎంతవరకు చదవాలి, తర్వాత ఏ విధంగా చదవాలి అనే అవగాహన కూడా వాళ్ళకి రాదు. ఇండియన్ కాన్స్టిట్యూషన్ తీసుకొని ఊరికే చదువుకుంటూ పోతే వాళ్ళకి అర్థం కాదు అసలు. దాన్ని అంటే ఏ విధంగా చదవాలో కూడా ఐడియా ఉండదు. కాబట్టి ఒకవేళ ఎక్స్పర్ట్ గైడెన్స్ లేకపోతే కోచింగ్ తీసుకోవటం వల్ల ఉపయోగం ఉంటుందండి, ఉపయోగం లేకుండా ఉండదు. అంటే కోచింగ్ తీసుకోవటం వల్ల ఏంటనంటే వాళ్ళకి ఒకటి ఫస్ట్ ప్రాపర్ గైడెన్స్ ఉంటుంది, సబ్జెక్ట్ యొక్క డెప్త్ కూడా తెలుస్తుంది, తర్వాత క్వశ్చన్స్ ఎలా వస్తాయి అనేటువంటి అవగాహనతో, అంటే కోచింగ్ ఇచ్చేవాళ్ళు కూడా మంచి ఎక్స్పర్ట్స్, అందరూ కాదు, మంచి ఎక్స్పర్ట్ ఉన్నాడు అనుకోండి, ఇగో ఈ టాపిక్లో నుంచి ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి మీరు ఈ విధంగా చదువుకోవాలి. అండ్ మోర్ పర్టికులర్లీ దిస్ ఇయర్ మనం గతంలో ఒకసారి అనుకున్నాం, అంటే దో ఇట్ ఈస్ ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్,
But objective type multiple, in objective type multiple choice, there are different types of say methods of asking the questions. And అది ఓన్లీ ఒక క్వశ్చన్ కింద 4 ఆన్సర్లు ఇచ్చి ఒకటి గుర్తించమని చెప్పేది ఒక పద్ధతి. కానీ ఒక ప్రశ్న కింద 4 ఆన్సర్లు ఇచ్చి మళ్ళీ 4 ఆన్సర్లకు ఒకటి మాత్రమే కరెక్టు, 2 మాత్రమే కరెక్టు, 1 2 1 2 3 అనేది మరీ కష్టమైంది. కాబట్టి అలాంటి కష్టమైనటువంటి ప్రశ్నలకు ఆన్సర్ చేయాలి అంటే కొంత ఎక్స్పర్ట్, అదే చెప్పాను కదండి, దాన్ని ఆ ఎక్స్పర్ట్ గైడెన్స్ అనండి, మీరు కోచింగ్ అనండి. అంటే గైడెన్స్ అంటే ఎలా చదువుకోవాలో చెప్తాం, కోచింగ్ అన్నప్పుడు ప్రతి అంశాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. కాబట్టి నేను ఒక ఎక్స్పర్ట్గా ఒక యూనివర్సిటీలో ప్రొఫెసరు లేకపోతే ఒక కాలేజీలో సీనియర్ లెక్చరరు ఈ అంశాలు చదువుకోవాయని అని చెప్తాం, ఇలా చదువుకోవాయని అని చెప్తాం. కానీ ఆ సబ్జెక్ట్ వాటికి అర్థమైతే పర్వాలేదు, అర్థం కాకపోతే అయోమయం. సార్ ఇప్పుడు చాలామంది అంటే ఇదివరకైతే కంపల్సరీగా ఇంజనీరింగ్ చేసి ఒక సాఫ్ట్వేర్ వెళ్ళాలని చెప్పి చాలామంది అది చేస్తుండేవాళ్ళు. అయితే ఇప్పుడు ఇంజనీరింగ్ కంప్లీట్ అవ్వగానే ఇంకా క్యాంపస్ ఇంటర్వ్యూస్ ఇలాంటి వాటికి కూడా అటెండ్ అవ్వగానే గ్రూప్స్కి వెళ్ళాలని అనుకుంటున్నారు. ఏ కారణం చేత అంటారు? అంటే వన్ థింగ్ అండి, ఇప్పుడు ఒకప్పుడు అంటే స్టేట్ గవర్నమెంటు శాలరీస్ తక్కువగా ఉండేవి, సాఫ్ట్వేర్ శాలరీస్ ఎక్కువగా ఉండేవి. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ శాలరీస్ సాఫ్ట్వేర్ కన్నా ఎక్కువగా ఉన్నాయి. ఫస్ట్ ఒకటి. రెండవది గవర్నమెంట్ జాబ్లో సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అంటే మనం పబ్లిక్ సర్వీస్ చేస్తాం, అంటే వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగుల్ని మనం ఏమంటాము అని అంటే టెక్నికల్గా పబ్లిక్ సర్వెంట్స్ అంటాం. అంటే వీ ప్రొవైడ్ అవర్ సర్వీస్ టు ది పీపుల్, ప్రజలకు సేవ చేస్తాం కాబట్టి అందులో ఒక సంతృప్తి ఉంటుంది. మనం ఎవరికి సేవ చేస్తున్నాము అనేది మనకు తెలుస్తుంది అక్కడ. కానీ సాఫ్ట్వేర్లో తెలియదండి, సాఫ్ట్వేర్లో తెలియదు. ఒకటి గవర్నమెంట్ జాబ్ ఏమిటంటే అంటే ఒకటి జాబ్ సాటిస్ఫాక్షన్ ఒకటి ఉంటుంది, రెండవది అంటే దానికి అష్యూరెన్స్ ఉంటుంది. వేరాజ్ సాఫ్ట్వేర్లో అష్యూరెన్స్ లేదు. అంటే ఒకవేళ మనకు శాలరీ ఎక్కువ వచ్చినా ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత ఇంకో ప్రాజెక్ట్ నెక్స్ట్ ప్రాజెక్ట్ రాకపోతే మనం కంటిన్యూ అవుతామో లేదో తెలియదు. అదొక టెన్షన్ ఎప్పుడూ ఉంటుంది. మనం ఎంత పెద్ద కంపెనీలో చేసినా ఒకవేళ కంపెనీకి ప్రాజెక్ట్స్ రాకపోతే వాడు తొలగిచ్చేస్తాడు, మళ్ళీ ఇంకో జాబ్ ఎత్తుకోవాలి. అలా కాకుండా గవర్నమెంట్ జాబ్ అంటే ఒకసారి సర్వీస్లో చేరామంటే అంచెలంచెలుగా ప్రమోషన్స్ వస్తాయి, అంటే మన స్టేటస్ మారుతుంది. సాఫ్ట్వేర్లో మన స్టేటస్ మారినా చేసే పని అదే, కానీ ప్రభుత్వ సర్వీస్లో స్టేటస్ మారేసరికి అంటే మన నేచర్ ఆఫ్ వర్క్ కూడా మారిపోతుంది. సో అది ఒకటి. రికగ్నిషన్ కూడా ఉంటుందండి పబ్లిక్ సర్వీస్లో. ఇప్పుడు ఒక గ్రూప్ 2 రాసి డిప్యూటీ తహసీల్దార్ అయి 4 ఏళ్లకి తహసీల్దార్ అవుతాయి. తహసీల్దార్కు ఉన్నటువంటి గుర్తింపు ఒక సాఫ్ట్వేర్లో మనం ఎంత పెద్ద కంపెనీలో ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నా ఉండదండి. దట్ ఈస్ ఆల్సో అనదర్ రీజన్. ఓకే సార్, మరి ఫైనల్గా ఈ గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యే విద్యార్థులు కానీ లేదంటే కొత్తగా మొదలుపెట్టే వాళ్ళకి కానీ మీరు ఇచ్చే సలహాలు సూచనలు ఏంటి? మేజర్గా ఇప్పుడు అకాడమిక్ ఓరియంట్ చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే అకాడమిక్ ఎగ్జామ్స్లో అంటే వాళ్ళు ఇంటర్లో కానీ డిగ్రీలో కానీ లేదా బీటెక్ వాళ్ళైతే బీటెక్లో కానీ అంటే ఓన్లీ ఎగ్జామినేషన్ కోసం అని చదువుతాం, అది కూడా లిమిటెడ్గానే చదువుతాం. అక్కడ వాల్యుయేషన్ కూడా సింపుల్గానే ఉంటుంది కాబట్టి దే స్కోర్ 90%, 95%, ఎవరిని అడిగినా అలాగే చెప్తుంటారు. కాబట్టి అదే ధోరణిలో ఇది కూడా ఒకరోజు చదువుతాను, వారం రోజులు చదువుతాను, 10 రోజులు చదువుతాను, తర్వాత ఎగ్జామ్ రాస్తాను, నాకు అదే మాదిరిగా 90% వస్తాయి అనుకోవటం మాత్రం పొరపాటు అండి. అకాడమిక్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ అవర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్. అది అందుకోసం ఏంటనంటే అకాడమిక్లో 90% వచ్చిన వాడికైనా సరే అదే విధంగా నేను చదువుకుంటాను, అకాడమిక్లో చదువుకున్నట్టుగానే చదువుతానంటే ఇక్కడ వాడి 40% కూడా రాలేదు. కాబట్టి ఆ ఓరియంటేషన్ వేరు, ఈ ఓరియంటేషన్ వేరు. అక్కడ ఛాయిస్ ఉంటుంది, ఇక్కడ మనకు ఛాయిస్ ఉండదు. వాడు ఎన్ని క్వశ్చన్స్ ఇస్తే అన్నీ రాయాల్సిందే. ఇప్పుడు మనం ఈచ్ పేపర్లో 150 క్వశ్చన్స్, యూ హ్యావ్ టు అటెంప్ట్ ఆల్ 150 క్వశ్చన్స్. ఆ సిలబస్లో కొన్ని టాపిక్స్కు చాలా అంటే ఏమిటి డిఫికల్ట్ టాపిక్స్ ఉండొచ్చు, అవి మనకు అర్థం కాకపోవచ్చు. అదే అకాడమిక్ ఎగ్జామ్లో అర్థం కానీ వదిలేస్తాం, ఛాయిస్లో పోతాయని. ఇక్కడ దేర్ ఇస్ నో ఛాయిస్. కాబట్టి ఎవ్రీ మార్క్ ఈజ్ ఇంపార్టెంట్. అండ్ అనదర్ థింగ్ ఈజ్ అక్కడ అకాడమిక్లో ఏముంటుంది, మార్క్స్ వస్తాయి 90%, 95%. ఒక కాలేజీలో అందరికీ 95% వచ్చినా మంచిదే, ఇంకా ఇన్ఫ్యాక్ట్ అది గ్రేట్, అర్థమవుతుందా. కానీ ఇక్కడ అందరికీ 90 రావు కదా. ఇక్కడ
సపోజ్ పేపర్ టఫ్గా ఉండి 60 మార్క్స్ వచ్చిన వాడికి ఉద్యోగం రాదు, 61 వాడికి వస్తుంది, సరిపోతుంది. కాబట్టి ఎవ్రీ మార్క్ కౌంట్స్. అది అక్కడ అలా కాదండి. అక్కడ మనకు ఓన్లీ మనకేం చేస్తాడు, ఫస్ట్ క్లాస్ అంటాడు, డిస్టింక్షన్ అంటాడు. కానీ ఇక్కడ అలా కాదు కదండి. కాబట్టి ఈ ప్రిపరేషన్ వేరు, ఆ ప్రిపరేషన్ వేరు. ఇక్కడ ప్రతి మార్కు మనకు కావాలి. కాబట్టి సబ్జెక్ట్లో ఏ అంశాన్ని కూడా వదిలేయడానికి వీల్లేదు. ఓకే. దట్టు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అక్కడ ఏం వేరియేషన్ ఉండదండి. చిన్న తేడా అంటే వాడు ఇచ్చే 4 ఆల్టర్నేటివ్స్లో చిన్న తేడా చూపిస్తాడు. సబ్జెక్ట్ మీద మనకు పూర్తి అవగాహన లేకపోతే, ఆ తేడాను మనం గమనించకపోతే మనం దానికి ఖచ్చితమైనటువంటి ఆన్సర్ గుర్తించలేము. ఓకే సార్, ఇప్పటి వరకు మీ వాల్యుబుల్ టైం స్పెండ్ చేస్తే మరి ఈ గ్రూప్స్కి సంబంధించి వచ్చిన చేంజెస్ గురించి కానీ లేదంటే ప్రిపరేషన్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, మెటీరియల్ గురించి చాలా క్లియర్గా చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారు కదా, ఇది ఇవాల్టి గైడ్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.